ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 29వ సర్గ యందలి గల 8 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతకు కొన్ని శుభశకునములు కనబడుట అనే కథగా విందాం. వ్యథ చెంది సంతోషము లేక దీనమైన మనస్సుతో ఉన్న దోషము లేక శూన్య అయిన మంగళ ప్రదురాలైన ఆ సీతను ఐశ్వర్యము లభించిన మనుష్యుని భృత్యులందరూ వచ్చి చేరినట్లు శుభశకునాలు వచ్చి చేరాయి. సీతకు శుభశకునములు కనబడ్డాయి. అందమైన కేశములు గల ఆ సీత వామనయనము వంకరగా ఉన్న రెప్పల వెండ్రుకల పంక్తితో శుభకరమై విశాలముగాను నల్లగాను తెల్లగాను ఉన్నది. ఆ వామనయనము తాకిడికి మీనము ఎర్రని పద్మం ఒకటి కదిలినట్లు అదిరింది. సీతాదేవి ఎడభుజము చక్కగా చూడ్డానికి ముచ్చట గొలుపుతూ బలిసి వృత్తాకారంగా గుండ్రంగా ఉన్నది. అది శ్రేష్టమైన అగురువు చందనము పూసుకొనుటకు తగినది. చాలా కాలం ఆ భుజమును తలగడగా చేసుకుని అత్యుత్తమ పురుషుడైన రాముడు శయనిస్తూ ఉండేవాడు. అట్టి భుజము కూడా వెంటనే అదిరింది. దగ్గరగా కలిసి ఉన్న ఆమె 2 తొడలలో ఒక ఎడమ తొడ అదురుతూ రాముడు ఎదుటనే ఉన్నాడు అని ఆమెకు చెప్పింది. సుందరమైన ఆ తొడ ఏనుగు వలె బలిసి ఉన్నది. నిర్మలమైన నేత్రాలు, కొనలు, తేలిన దంతాలు, అందమైన శరీరం గల ఆ సీత నిలిచి ఉండగా మంగళప్రదము బంగారంతో సమానమైన రంగు గలది, పరాగము కప్పివేయడం చేత కొంచెం కాంతి విహీనంగా ఉన్నది అయిన వస్త్రం కొంచెం జారింది. పూర్వం కూడా అనేక పర్యాయాలు సత్ఫలమును ఇచ్చిన ఈ శకునాలు శుభం రానున్నది అని సూచించడం చేత మంచి కనుబొమ్మలు గల సీత గాలికి ఎండకు ఎండిపోయి కనబడకుండా పోయిన విత్తనం వర్షం కురియగానే మొలకెత్తినట్లు ఆనందించింది. దొండ పండు వంటి అధరోష్టము, అందమైన నేత్రములు, కనుబొమ్మలు, కేశాంతములు, వంకరైన రెప్పలు, తెల్లని అందమైన దంతములు గల ఆమె ముఖం రాహుముఖము నుండి బయటికి వచ్చిన చంద్రబింబం వలె ప్రకాశించింది. పూజ్యురాలైన ఆ సీతకు శోకం తొలగింది, అలసత్వం పోయింది, మానసిక సంతాపము శాంతించింది, సంతోషంతో మనస్సు వికసించింది. అప్పుడామె తేజోవంతమైన ముఖంతో శుక్లపక్షమునందు ఉదయించిన చంద్రునితో రాత్రి ప్రకాశించినట్టు ప్రకాశించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 29వ సర్గ యందలి గల 8 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతకు కొన్ని శుభశకునములు కనబడుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 30వ సర్గ యందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతతో ఏ విధంగా సంభాషణం చెయ్యాలా అని హనుమంతుడు ఆలోచించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.